హాయ్ అండి, అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్న ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదండి. ఇంకా నిన్న మా తమ్ముడు, నేను, మా నాన్నగారు రాజవారం మొన్న మా మేనమాస అనుకోవడానికి చెప్పాను కదండి. ఇంకా కార్యానికి అయితే వెళ్ళానండి. ఇంకా అందుకని వీడియో అయితే పెట్టలేకపోయాను ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఇంకా ఈరోజు మనకి సమ్మర్ సీజన్ వచ్చేసింది కదండి. ఇంకా నేనైతే వడియాలు అయితే పడుతున్నానండి, ఆవిరి వడియాలు. ఆవిరి వడియాలకి ఏమేమి తీసుకున్నాను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను, సగ్గు బియ్యం అండి, నానబెట్టుకున్నాను నేను సగ్గు బియ్యం, జీలకర్ర, సాల్ట్, కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలండి, మనకు బాగా జోరవ్వకూడదు. పిండి అయితే కలిపేసుకున్నానండి. మనకు పలసగా ఉండకూడదు, అలాగని చక్కగా ఉండకూడదండి. సరి సమానంగా మనం ఇలా కలుపుకుంటూ మనకు ఆవిరి వడియాలు అనేది చాలా బాగా వస్తాయండి. కలిపేసుకున్నాను కదండి, ఒక 5 నిమిషాల పాటు మనం పక్కన పెట్టుకుందాం. గిన్నె అయితే తీసుకున్నానండి, ఆ గిన్నెలో నేను లోటా నీళ్ళు అయితే తీసుకున్నాను. దానిపైన క్లాత్ అయితే కట్టాను. మనకి ఆవిరి వచ్చేంత వరకు నీళ్ళు అయితే మసలిద్దామండి. మనకు ఆవిరి పైకి వస్తుంది చూసారండి, ఇదిగోండి ఆవిరి మనకు అలా పైకి రావాలి, అప్పుడు మనకు వడియాలు అనేవి బాగా వస్తాయి. ఒక నిమిషం పాటు మూత పెట్టుకుందాము. నిమిషం అయితే అయిపోయిందండి, ఉడికిందని చూద్దాం. మనకు వచ్చేసిందండి వడియా. రెండు వేసావు అప్పటికి. మనకి సింపుల్గా అయిపోతాయండి ఆవిరి వడియాలు. మళ్ళీ మూత పెట్టేసావా? మళ్ళీ మూత పెట్టేసానండి. నేను గుమ్మడికాయ వడియాలు పట్టాను, ఈరోజేమో ఆవిరి వడియాలు. అయిపోయిందా? ఇది కూడా అయిపోయిందండి. మా ఆయనగారు పనికి వెళ్ళి కొత్త జాంకాయలు తీసుకొచ్చారండి. చాలా తీగ ఉంటాయండి. ఉప్పు కారం పెట్టుకుని పిల్లలు వచ్చాక తింటాం ఫ్రెండ్స్, చూద్దరు. కానీ మనకి వేసవకాలం అయితే వచ్చేసింది కదండి, ఇంకా వడియాల సీజన్ వచ్చేసింది. ఇంకా అందుకని నేను వడియాలు అయితే పట్టుకుంటున్నానండి ఈరోజు.
గుమ్మడికాయ వడియాలు. ఇంకా నేను సాయంత్రం పిల్లలు వచ్చాక పిల్లలు మా ఆయనగారు నేను కోసేసామండి. మనం గుమ్మడికాయ కోసుకుని చక్కగా కడిగేసుకొని గుమ్మడికాయ ఫస్ట్ చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని రాత్రి సాల్ట్ పసుపు వేసి ఈ క్లాత్లు అయితే కట్టేసి బరువు అయితే ఉంచుకున్నామండి. ఇదిగోండి చక్కగా మనకి నీరు అయితే లాగేసినాయి తెల్లారికి. ఇంకొప్పుడు నేనైతే గుమ్మడికాయ వడియాల్లోకి ఏమేమి వేస్తున్నామో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. కాటన్ క్లాత్లో కట్టాం కదండి, అవైతే ఇప్పుడు నేను టబ్లాగా వేసుకున్నాను. మినపప్పు మనం ఇలా గట్టిగా అయితే ఆడుకోవాలండి, అప్పుడు మనకి బాగుంటుంది. మన పలసగా పట్టుకున్నాం అనుకోండి మనకి గుమ్మడికాయ వడియాలు అనేవి రావండి, విడిపోతాయి. ఇదిగోండి మినపప్పు అయితే తీసుకున్నాను నేను. సగ్గు బియ్యం నానబెట్టుకున్నానండి. పచ్చిమిరకాయలు పేస్ట్ లాగా చేసుకున్నాను. మనకి కారం కారంగా బాగుంటాయి గుమ్మడికాయ వడియాలు. సాల్ట్